ఒకసారి కల్వ సుజాతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. 2 నిమిషాలు అక్క 2 నిమిషాలు టీవీ ఛానల్ లైవ్ లో ఉంది ఇచ్చేస్తే కదా ఎక్కడ లేదు ఓన్లీ 4 హలో అక్క నమస్తే. నమస్తే మా మీరు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు, కాలేజ్ లైవ్ లో. యా ప్రస్తుతం అప్డేట్ చూస్తా ఉంటే 5th రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 12,600 ఓట్ల ఆధిక్యంతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో దీని గురించి మీ స్పందన ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా, కార్పొరేషన్ చైర్మన్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అప్డేట్స్ లేట్ అప్డేట్స్ ఉన్నట్టున్నాయి. 15,000 దాటింది ఆల్రెడీ. అందరూ ఊహించింది. యావత్ తెలంగాణ జూబ్లీ హిల్స్ తరఫున చూస్తోంది. తెలంగాణ ప్రజలు ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలే కానివ్వండి, ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఈ రోజు నిరూపించబడింది. బై ఎలక్షన్ లో హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా గెలవనటువంటి కాంగ్రెస్ దూసుకుపోతుంది. గతంలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికైనా సరే, ఈ రోజు జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికైనా సరే, ఏదైనా సరే కాంగ్రెసే జెండా ఎగిరేస్తుందని ప్రజలు ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకొని నిరూపించారు. ముందుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలకి, ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ముందు నుంచే చెప్తున్నా, క్యాండిడేట్ ని డిక్లేర్ చేయకముందు చెప్పినా, డిక్లేర్ చేసినాక ఇంకా గట్టి నమ్మకంతో చెప్పినా, నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలుస్తాడని చెప్పినా, నా అంచనాల ప్రకారం ఇప్పుడు ఇంకా 20,000కు పైగా మరి అంటే మెజార్టీతో దూసుకెళ్తుంది కాంగ్రెస్ అని నమ్మకం ఉన్నది నాకు. 5 రౌండ్లలోనే 13,000, మీరు అన్నట్టుగా నాకు తెలిసి 5 రౌండ్లలో 15,000 దాటిందని వింటున్నాను. నేను ఇంకో చోట ప్రోగ్రామ్ లో ఉన్నాను కాబట్టి లైవ్ అప్డేట్స్ చూడలేకపోయాను. సో ఏది ఏమైనా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద, అభ్యర్థి మీద వేసినటువంటి నెపాలన్నీ కూడా బూటకాలు, అబద్ధాలు. వాళ్ళు గత 10 ఏళ్లుగా నియోజకవర్గానికి అభివృద్ధి చెయ్యలేదు కాబట్టి ఈ రోజు సానుభూతి ఓట్లు అడిగినా కూడా మా అభ్యర్థి మీద రౌడీ గూండా అని నెపాలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పథకాల్ని నెరవేర్చలేదు, ఇచ్చిన 6 గ్యారెంటీల్ని నెరవేర్చలేదు అని ఎన్నో బూటకమైనటువంటి మాటలు చెప్పుకుంటూ ఎన్నికలకు వెళ్లారు. కానీ వాళ్ళు 10 ఏళ్లలో చేసినటువంటి ఎలాంటి హామీని, అంటే ఎలాంటి అభివృద్ధిని కూడా ఎక్కడ కూడా చెప్పుకోలేదు. కేవలం అభ్యర్థిని తిట్టడము, ప్రభుత్వాన్ని తిట్టడం తప్పించి ఇదే ప్రజలు అనుకున్నారు. ఎంతసేపు నువ్వు చేసిన భాగవతం చెప్పరా అయ్యా అనంటే వాళ్ళ అభ్యర్థి మీద రౌడీ గుండాని నెప్పాలేయడమే కాకుండా కాంగ్రెస్ 2 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పుకున్నారు. మీరు ముంచిన తెలంగాణని, 8 లక్షల కోట్ల మీరు అప్పులు చేసిన తెలంగాణని ఈ రోజు దాన్ని భద్రంగా, పదిలంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిన, బొంతలాగా చేసిన, ఒక్కొక్క పీస్ పెట్టి అతికిచ్చి కుడుతున్నటువంటి మా ప్రభుత్వాన్ని ఈ రోజు నిందలేసే ప్రయత్నం చేసిన కేటీఆర్ కి తన తండ్రి ఎందుకు ప్రచారాలకు రాలేదో తెలుసుకోవాలి. ఓడిపోతామనే పూర్తిగా ఉన్నటువంటి సమాచారం మేరకే మాజీ ముఖ్యమంత్రి బయటికి రాలేదు. రేవంత్ రెడ్డి గారు కాకుండా నియోజకవర్గం ప్రజలు ఈ రోజు ఒక మైలు రాయిని కాంగ్రెస్ కి ఇచ్చారు. ఇదే విధంగా రేపు ఏ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ కోటాలో ఇదే విధంగా మెజార్టీ వస్తది, గెలుపు. తెలంగాణలో ఇంకో 10 ఏళ్లు భద్రంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశీర్వదిస్తారనేది ఈ రోజు వీళ్ళు ఇన్ని ప్రచారాలు చేసినా కాంగ్రెస్ కింద మెజార్టీ రావడానికి ఒక్కసారి వాళ్ళని వాళ్ళు విస్మరించుకొని మేమేం తప్పు చేస్తున్నామో, మేము గతంలో చేసినటువంటి తప్పులు కాకుండా ఇప్పుడు కూడా పదే తప్పులు కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తున్నామని అది కనీసం గుర్తుంచుకోవాలి. ఆమె లాస్ట్ చివరి గంటల్లో ఎన్నికలు ఇంకొక 3-4 గంటల్లో ముగుస్తున్నాం అనే సమయంలో లైవ్ లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 13 తారీఖు దాకా ఉట్టి కూర్చుంటా, 14వ తారీఖు రోజు మీ సంగతి చెప్తా అన్నప్పుడే ఇంకా బ్యాలెన్స్ ఓట్ ఎవరైతే వేసేది ఉండే అప్పుడే వాళ్ళు ఊహించుకున్నారు. మాగంటి గోపీనాథే కాదు, ఈమె కూడా రంగంలోకి రేపు దిగితే మా పరిస్థితి ఇట్లనే ఉంటది. గతంలో మాగంటి గోపీనాథ్ రౌడీయిజం చేసిండు, అక్కడ ఎంతో మంది కుటుంబాలకు ఇబ్బంది పెట్టిండు, కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండు. ఇదే నవీన్ యాదవ్ మీద 3rd డిగ్రీ ప్రయోగించిండు. కాబట్టి సానుభూతి ఒక ఎత్తు అయితే భయం ఒక రకంగా ఉండే ప్రజలకు. కాబట్టి అన్ని కలగలుపుకొని కాంగ్రెస్ విజయానికి కారణమైంది. వేలాది కొత్త రేషన్ కార్డులను ఆ నియోజకవర్గంలో ఇచ్చినాం, 200 కోట్లతో అభివృద్ధి చేసినాం. కొత్త అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా
సన్న బియ్యం తింటున్నారు ఈ రోజు. ఆ రుణం తీర్చుకున్నారు కాంగ్రెస్ ఓటేసి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు గల్లీ చక్కగా లేకుండే, రోడ్లు లేకుండే, డ్రైనేజ్ లేకుండే, చక్కగా ఒకటి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ 200 కోట్ల అభివృద్ధి సంక్షేమం చేసి చూపించింది. కాబట్టి ప్రజలు అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఓటేశారు. తీర్పు మంచి తీర్పు ఇచ్చిండ్రు. మూతోడు జవాబు చెప్పిర్రు. బీఆర్ఎస్ అహంకారానికి మరో దెబ్బ వేసిండ్రు నియోజకవర్గం ప్రజలు అనేది ఇది నిరూపించబడింది. అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. గతంలో ఏ రోజు కూడా సినీ కార్మికులతో ఏ ప్రభుత్వ నాయకుడు గాని, ఏ నాయకులు గాని చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాను ఏ నాయకుడు చెప్పలేదు. అన్ని వర్గాల ప్రజల్ని మా ముఖ్యమంత్రి కలిసిండ్రు. అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని అంటే ఒక లెక్క ద్వారా తీసుకున్నారు. ఎవరికి ఏమున్నాయి సమస్యలు అవన్నీ మనం అక్కడ గెలవంగానే ఏ సమస్యల్ని పూర్తి చేయాలి అని ఒక లెక్క రాసుకొని పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు అన్ని వర్గాల ప్రజలకు చేరువైనటువంటి మా ముఖ్యమంత్రి గారు ముందే ప్రిడిక్ట్ చేసిండు 20,000 నుంచి 25,000 మెజార్టీ వస్తుందని. కానీ మేము చెప్తే ఎవరు నమ్మలేదు. మా ముఖ్యమంత్రి గారు చెప్తే ఉంది అన్నది. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి 15,589 లీడ్ ఉంది. ఇంకొక 4 రౌండ్లు పూర్తయ్యే, ఇంకో 4 రౌండ్లు ఉన్నాయి మిగిలి 15,589. కదా మా ముఖ్యమంత్రి గారు అంచనా కరెక్ట్ అవుతుందని నేను చెప్తున్నా. ఎవరు ఊహించినా ఊహించకపోయినా కాంగ్రెస్ ముందే చాలా మెజార్టీని ఊహించుకున్నది. ఆ రోజే చెప్పినాం గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. కేవలం మెజార్టీ కోసమే మా ప్రచారం అని చెప్పినాం మేము. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు రౌడీజం చేసిర్రు, డబ్బులు విపరీతంగా పంచిర్రు. సో ప్రజలు ప్రపంచంలో ఎంకనే దొరకకపోవచ్చు. ఇట్లాంటి ఇంకా కూడా ఓడిపోయాక కూడా ఇంకా ప్రచారం చేసిండ్రు, రౌడీల్ని దింపిర్రు, దొంగ ఓట్లు వేసిండ్రు అని అంటే, ఓడిపోయిన తర్వాత ఇట్లాంటి తాను మునిగింది గంగా, తాను మెచ్చింది రంభ అని అంటే ఎవరు కూడా మెచ్చరు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఇది. ప్రజలు ఓటేసి ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మీరు దొంగ ఓట్లు వేసిందని ఆ నియోజకవర్గం ప్రజల్ని అవమానించొద్దని క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఓకే అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కల్వ సుజాత గారు చాలా స్పష్టంగా 25,000 మెజారిటీ పక్కగా రాబోతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని విపరీతమైన ప్రచారాలు, ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రచారాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి వారి యొక్క స్ట్రాటజీస్ తోటి భారీ ఆధిక్యం దిశగా దూసుకోబోతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత పైన 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి దాదాపు 15,589 లీడ్ వస్తున్నట్టు చూస్తున్నాం. 5వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 12,681 ఓట్ల ఆధిక్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దాదాపు 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 15,589, అంటే దాదాపు 3,000 ఓట్లు పెరగడం జరిగింది. ఒకసారి రీసెంట్గా మనం చూసినాం ఎక్కడి వరకు అయింది ఇది అనేది ఒకసారి చూసినట్లయితే 6వ రౌండ్ అంటే వెంగళరావు యూసఫ్ కూడా అనేది ఈ రౌండ్ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ అయితే కనబడతా ఉంది. 7వ రౌండ్ కూడా యూసఫ్ కూడా సోమాజీ కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇక 8వ రౌండ్ కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంటుంది. కానీ 9వ రౌండ్ మరియు 10వ రౌండ్లోనే ఆధిక్యం డిసైడ్ అవుతుంది. అంటే 20,000 దాటి 25,000 అవుతుందా, లేకపోతే 25,000 నుంచి మళ్ళీ తగ్గుతుందా? ఇక్కడ 20 నుంచి 25,000 మధ్య ఆధిక్యం ఉండే అవకాశం అయితే చాలా స్పష్టం.